ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫెయిత్. నీవు గనక వాగ్దానాన్ని పట్టుకుంటే అది నీ జీవితంలో ఒక్కొక్కసారి ఎందుకు కొంతమందిలో నెరవేరవు అంటే, చాలామందికి అనుకుంటారు ఆ విశ్వాసులు ఎందుకు జరగలేదు, మా అమ్మ ప్రార్థన చేస్తుంది, మా చెల్లి ప్రార్థన చేస్తుంది, మా చెల్లి జీవితంలో ఎందుకు ఇలా జరిగింది, మా అన్నయ్యకి ఇలాగా వాళ్ళకి ఇలా జరిగింది, అందుకని నీకు అనుమానం ఉంటుంది. ఎప్పుడు కూడా నీ జీవితంలో ఏదైనా ఫెయిల్ అయింది అనుకో, అవతలకి విశ్వాసం దెబ్బతింటుంది. చాలామంది అడుగుతాను పిల్లల్ని, ఎందుకు రారా మీ చర్చ్ కంటే, ఏం చేశాడని దేవుడు మీ జీవితంలో, మేము ఎందుకు రావాలా, వాట్ ఇట్ గాడ్ డూ ఇన్ యువర్ లైఫ్, ఏం చేశాడు, ఏమీ చేయలేదు. విశ్వాసం ఒకటి ఉంటే సరిపోదు. దేవుణ్ణి నమ్మితే అది మొదటి మెట్టు మాత్రమే, అక్కడ ఆగిపోకూడదు. నెవర్ స్టాప్. నీవు 40 ఏళ్ళు బైబిల్ చదువుతున్నావా, అదొక మెట్టు, ఇంకొక మెట్టు ఎక్కాల్సిన అవసరం ఉంది, అక్కడ ఆగిపోక. అందరిలో విశ్వాసం ఉంటుంది. చాలామంది చూస్తే వాళ్ళ విశ్వాసంలో ఫెయిల్ అయిపోతారు, వాళ్ళ జీవితాల్లో ఫెయిల్ అయిపోతారు. అనేక సార్లు జరగవు. ఏంటి ఇది, ఆలస్యమా, తర్వాత జరిగిస్తాడా, ఏంటి, ఎందుకు, ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది. లేక విశ్వాసమే ఎంత అనుకుంటావు నువ్వు. కొంతమందిని చూసి ఇలా జరిగింది, అయితే విశ్వాసం ఇంతేనేమో అని డిసైడ్ అయిపోతావు. ఓహో, మీ నాన్నకి అన్నీ ఇలా జరిగాయి కాబట్టి విశ్వాసం ఇంతవరకే పనిచేస్తుందేమో, విశ్వాసం ఇంతవరకే చేస్తుందేమో, కొన్నిసార్లు విశ్వాసం పనిచేయదేమో అనుకుంటావు. చూడండి, ఉత్తి విశ్వాసం సరిపోతుందా? ఒక్కొక్కసారి మనిషి చక్కటి విశ్వాసం ఉంటుంది కానీ అతని జీవితంలో ఫలాలు ఉండవు. ఎందుకో చూద్దాం. 2 పేతురు 1:5 మీ విశ్వాసమునందు, అండ్ బిసైడ్ దిస్ గివింగ్ ఆల్ డెలిజెన్స్ యాడ్ టు యువర్ ఫెయిత్. అంటే నీ విశ్వాసానికి ఏం చేయాలా, కలపాలి. ఇవి లేకపోతే ఏమవుతుందంట, మొత్తమైన విశ్వాసం అవ్వచ్చు, నిష్ఫలితమైన విశ్వాసం అవ్వచ్చు, పరిపూర్ణము కాని విశ్వాసం అవ్వచ్చు. ఎన్ని కలపాలంట? మీ విశ్వాసం ముందు ఏం కలపాలంట? సద్గుణమునందు జ్ఞానమును. అంటే ఒక్కసారి వాగ్దానం వచ్చిన తర్వాత నీవు కొన్ని మంచి పనులు చేయాలా, ఆ వాగ్దానాన్ని నెరవేరడానికి. కొన్ని చెడు పనులు మానేసేయాలా. అంటే వాగ్దానం నెరవేరడం కోసం నీ బలహీనతల్లోకి నాకు కొన్ని తీసే ప్రభు అని ప్రార్థన చేయాలి. కొంతమంది వాగ్దానం నెరవేరు వాగ్దానం జీసస్ నేమ్ ఆమేన్ రావదు. ప్రభువా, ఈ వాగ్దానం నెరవేరాలంటే నాలో ఈ కోపం తీసే అనాలి. కనాన్ కోసం తెగ ప్రార్థన చేశాడు మోషే, కానీ తన కోపం కోసం ప్రార్థన చేసుకోవాలి. దేనికోసం? కోపం కోసం ప్రార్థన చేసుకోవాలి. దేనికోసం ప్రేయర్ చేస్తున్నాడు? ఆనందమే, కనాన్ జీవితం ఆనందమే. కనాన్ 40 ఏళ్ళు డ్రీమ్ కనాన్. దేనికోసం చేసుకోలేదు? కోపం. వాగ్దానం ఏమైపోయింది? నిష్ఫలం. సో విశ్వాసానికి ఏం కలపాలా అంటే, ఒకసారి వాగ్దానం వచ్చిన తర్వాత ఏముంది నాలో, కోపం ఉందా, ఏ బలహీనత, ప్రభువా ఇది తీసేయి. ఒక్కొక్కసారి నీ బలహీనత కోసం ప్రార్థన చేసుకుంటే వాగ్దానము సంపూర్ణంగా నెరవేరొచ్చు. అంటే పౌలు ఆ ముళ్ళు కోసం ప్రార్థన చేయాలా, తగ్గింపు కొరకు ప్రార్థన చేయాలా? అప్పుడు దేవుడు ఏమంటాడు? నా కృప నీకు చాలు అంటాడు. యాకోబులు ఏమని ఉంటుంది? దీనిలోకి ఏమిస్తాడంట ఆయన? కృప. అంటే పౌలు ముళ్ళు తీసేమని ప్రార్థన చేయాలా, నా గర్వాన్ని ధీరత్వంగా మార్చమని ప్రేయర్ చేయాలా? అంటే వాగ్దానం నెరవేరాలంటే పౌలు పోరాటాన్ని ముగించాడు, గమ్యాన్ని చేరాడు. అంటే తన గర్వాన్ని తీసివేసుకొని దేన్ని పట్టుకున్నాడు? దీనత్వాన్ని. ఏమిచ్చాడు దేవుడు? కృప. ఈ వాగ్దానం నెరవేరడానికి దేవుడు నీకు కృప ఇచ్చును గాక. అంటే ఇప్పుడు వాగ్దానం కొరకు ప్రార్థన చేయాలా, నీలో ఉన్న బలహీనత కొరకు ప్రార్థన చేయాలా? నీ విశ్వాసానికి ఏం కలపాలా? సద్గుణము. విశ్వాసానికి సద్గుణము, సద్గుణమునందు జ్ఞానమును. ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉంటే ఏం చేయాలంట? జ్ఞానం అడగాలంట. ఆయన ఎవరికి వద్దనక ఎలా ఇస్తాడంట? ధారాళముగా ఇస్తాడంట. అంటే ఈ బలహీనత తీసేయి అనుకోకుండా ఇంకోటి అడగాలి. ఏమడగాల? ప్రభు నాకు జ్ఞానం కావాలంటే ఎవరికి? ఇది వాగ్దానం వచ్చిన వాళ్ళకి, వాగ్దాన పుత్రులకు. ప్రే ఫర్ సమ్ విజ్డమ్, నాట్ జస్ట్ ఫర్ దట్ ప్రామిస్. నీకు అర్థం కాదు ఎందుకు నేను ప్రామిస్ ఫెయిల్ అయింది అంటే, ప్రామిస్తో పాటు ఇది కలపాల. జ్ఞానమునందు ఆశా నిగ్రహము. వాగ్దాన పుత్రులు కొన్ని తట్టుకోవాలనండి. జ్ఞానమందు ఆశా నిగ్రహం కలపాలంట. ఇంకేం కలపాలి? ఆశా నిగ్రహానికి ఆశా నిగ్రహమునందు సహనము కలపాలంట. ఇంకేం కలపాలా? సహనమునందు భక్తి అంటే ఏంటి? ప్రతిరోజు ధ్యానము. ప్రతిరోజు దేవుణ్ణి ధ్యానించేవాడిని ఏమంటారు? భక్తిపరుడు అంటారు. భక్తి ఎవ్రీ డే. అందరూ చెప్పండి, అయ్యా ప్రతి దినము నేను ధ్యానిస్తా, జీవితాంతం నీతోటే ఉంటా. వాగ్దానం నెరవేరిన తర్వాత వదిలేస్తే దేవుణ్ణి, ఆ డబ్బులెట్టుకు పారిపోతే, ఆ వరం అంటుకొని తప్పుగా వెళ్ళిపోతే, ప్రభు నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను, నేను భక్తిపరుడిగా మారిపోతున్నాను, నా జీవితాన్ని సమర్పించుకుంటాను, నీతోటే ఉంటాను, ఈ వరంతో, ఆశీర్వాదంతో. నీ విశ్వాసానికి ఇది కూడా కలపాలా లేదా? మేక్ ఎ లైఫ్ టైం కమిట్మెంట్. అందరూ చెప్పండి, యేసయ్యా జీవితాంతము నీతోటే ఉంటాను, నిన్నే కొలుస్తాను. కమిట్మెంట్. దిస్ ఇస్ వాట్ గాడ్ వాంట్స్, నాట్ ఎ కాంట్రాక్ట్. భక్తి ఏం కలపాలంట? భక్తి యందు సహోదర ప్రేమను. భక్తి యందు ఎవరు వద్దు, నాకే కావాలా, నేనే గ్రేట్, నేనే బ్లెస్ అవ్వాలా. నో అబ్రహాం అంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా అనేక మంది నీకు వరాన్ని ఇస్తే అనేకులకు పంచుతావా లేదా? సహోదర ప్రేమ అనండి.
ప్రేమ ఏం చేస్తుంది? దేవుడు లోకమును ప్రేమించి ఏం చేశాడు? ఇచ్చాడు. పక్కన ప్రేమ ఇస్తుంది. ప్రభువా నన్ను ఇచ్చేవానిగా మార్చు, ప్రేమించేవానిగా మార్చు. అప్పుడు చూడు పైపు ఎలా తిరుగుతాడు, బయట పై దేవుడు. భక్తి యందు సహోదర ప్రేమయు, సహోదర ప్రేమ యందు దయా. దయగా మాట్లాడాలి. యేసుప్రభు వారి మాటల్లో దయ ఉంటుంది అంటే ఈజ్ ఎ గుడ్ మ్యాన్. వర్డ్స్ ఆఫ్ మెర్సీ. ప్రతి మాటల్లోంచి ఏం రావాలంట? దయ. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల, ఇది మీకు కలిగి విస్తరించిన ఎడల, అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయ. అంటే ఇవన్నీ కలిపితే నీవు నిష్ఫలం అవ్వవు, నీ విత్తనం పంట ఇచ్చి తీరుతుంది అంటున్నాడు. అంటే నీ వాగ్దానము ఫలించాలంటే నీ విశ్వాసానికి ఎన్ని కలపాలా? ఇప్పుడు చెప్పండి, వాగ్దానం ఆమేన్ ఆమేన్ అంటే లిస్ట్ చదవాలా? లిస్ట్ గురించి ప్రార్థన చేయాలా? వాగ్దానం ఒకటే కావాలా? ఈ లిస్ట్ చదివితే వాగ్దానాలన్నీ వరుస పెట్టి నీకు పంటెత్తాయి. ఈ విశ్వాసంతో ఎన్ని చూస్తే 37 వాగ్దానాలు కాదు, 3700 వాగ్దానాలు కూడా నెరవేరుతాయి నీ జీవితంలో. హల్లెలూయా. ఇప్పుడు అందరికి అర్థమవుతుందా ఎందుకు వాగ్దానాలు లేట్ అవుతున్నాయో? ఎంతమంది ప్రార్థనలు రోజు చేసుకుంటారు ఈ వాగ్దానానికి? అంటే ఇది చేస్తే ఏం చేస్తున్నట్టు? వాగ్దానానికి అవకాశము కల్పిస్తున్నావు నెరవేర్చడానికి. ఇలా చేస్తే నీ విశ్వాసం ఎలాగవుతుంది? బహుగా అభివృద్ధి పొందు. ఫెయిత్ గ్రోస్ ఎక్సీడింగ్లీ. నువ్వెన్నడూ నిష్ఫలుడు కావంట. ప్రతి ఫలాన్ని రుచి చూస్తావు నువ్వు. సైతానుడికి తెలుసు, నువ్వు ప్రతిరోజు ఆ వాక్యాన్ని చదివితే, ప్రతిరోజు ఆ ప్రార్థన చేస్తే నీ హృదయం సున్నితముగా ఉండి కఠినపరచకుండా వాగ్దానాలన్నీ నెరవేరుతాయని దేవుడికి తెలుసు. ఆయన్ని జాగ్రత్తగా వెతుకువానికి తప్పకుండా ఫలము ప్రతిదినము అనండి. ఇది కాడి పెట్టుకోవాలంట. కాడి దేవుడు పెట్టడి. కాడి నువ్వే పక్కన చెప్పి, ఈ కాడి నువ్వే పెట్టుకోవాలన్నాడు. కొన్ని కాళ్ళు నువ్వే పెట్టుకోవాలా. దేవుడు పెట్టడు. ఒకళ్ళ చిత్తం మీద ఆధిపత్యం చేయడు. నువ్వు ఆయన అడగాలి, నీ చిత్తమే జరుగును గాక అని. అందరూ ఈరోజు ధ్యానించండి. ప్రభువా నా హృదయం కఠిన పడుకోకుండా ప్రతిరోజు నేను నిన్ను లోతుగా ధ్యానించి ఈ వాగ్దానాలు నెరవేర్చుకోవాలని ప్రార్థించుకోండి. అందరూ ప్రతిరోజు ఒకరికొకరు చెప్పుకోవాలండి. ఈరోజు నీ భార్య భర్తకు చెప్పాలి, పిల్లలకు చెప్పాలి, అరే నువ్వు ప్రేయర్ చేసుకోవట్లేదురా, ప్రేయర్ చేసుకో, బైబిల్ చదువుకో. ప్రతిరోజు ఎవ్రీ డే హ్యాబిట్, ఎవ్రీ డే యూ షుడ్ హెల్ప్ సంబడి, బ్లెస్ సంబడి. చెల్లమ్మ నువ్వు ప్రార్థన చేసుకోవట్లేదు, నువ్వు చేసుకో అమ్మా అని ఒకరికొకరు హెచ్చరించుకోవాలంట. ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలంట. ప్రతిదినము ఎవ్రీ డే దోస్ హూ డస్ ఎవ్రీ డే. నీ హృదయం ఎన్నడూ కఠినమవుతుంది. సైతానుడు ఈరోజు పెళ్ళో రేపొద్దున బిజీయో ఏదో ఒకటి పెట్టి నీ ప్రతిరోజు నీ హృదయాన్ని సిద్ధపడవకుండా నీ విశ్వాసాన్ని విత్తనంగానే ఉంచుదామని చూస్తున్నాడు. అన్ని విషయాల్లో నువ్వు ప్రార్థించాలి. ప్రభువా నా సద్గుణము, నాకు ఇదిగో ఓర్పు, సహనము, భక్తి ఇవన్నీ కావాలి. ఎవ్రీ డే ప్రతిదినము నీ హృదయం కఠినపరచబడకుండా ఉండాలంటే ప్రతిదినము ఇదిగో ఏసావు ప్రతిరోజు ధ్యానించేవాడు కాదు. అడవిలోకి వెళ్ళిపోయి రోజులు అడవిలో గడిపేవాడు. అందుకే అతని హృదయము కఠినమైపోయింది. అబ్రహాము ప్రతిరోజు ధ్యానించేవాడు, ఇస్సాకు ధ్యానించేవాడు, యాకోబు సమయాన్ని వృధా చేసుకున్నాడు. పేతురు ప్రతిరోజు ధ్యానించడం నేర్చుకుని బండయ్యాడు. అంతకుముందు 1 గంట కూడా ప్రార్థన చేయలేకపోయాడు పేతురు. పౌలైతే ప్రతిరోజు ధ్యానించి విశ్వాసం అనే యాత్రను తొదముట్టించాడు, వాగ్దానాలను నెరవేర్చుకున్నాడు. పాల్ కేమ్ టు పాస్. ఇదిగో తండ్రి ఈరోజు వారి హృదయాలను వాగ్దానాలు నెరవేర్చడం కోసం సిద్ధపరుస్తున్నావు నాయన. వారు ఒక నిర్ణయం తీసుకుంటున్నారు, నా జీవితాంతము ప్రతిరోజు నేను నీ సన్నిధిలో సమయము గడిపే కృప నాకు దయచేయి నాయన. ఎంత బిజీ అయినా ఆ సమయాన్ని నాకు దయచేయి. గివ్ మీ ద టైమ్ మై లార్డ్. నీ సన్నిధిలో గడిపి నా హృదయం కఠినం అవ్వకూడదు, నా హృదయం సున్నితముగానే ఉండి వాగ్దానాలన్నీ నెరవేరాలి నా జీవితంలో. ఐ వాంట్ ద ప్రామిసెస్ టు కమ్ టు పాస్. ఈ వాగ్దానాలు నా జీవితంలో నెరవేరినట్లు చేయమని ప్రార్థిస్తున్నాను. లార్డ్ లెట్ ఇట్ కమ్ టు పాస్ ఇన్ మై లైఫ్. ఈ వాగ్దానాలని వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. లెట్ ఇట్ కమ్ టు పాస్. నాజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.